సుస్వాగతం స్ఫూర్తి ఇండియన్ న్యూస్. ములుగు జిల్లా మేడారం మహారణ్య ప్రాంతం భక్తి శ్రద్ధలతో మరోసారి మారుమ్రోగింది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన సమ్మక్క సారలమ్మ జాతరకు ముందస్తుగా రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేడారంలోని సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను భక్తి శ్రద్ధలతో దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజల్లో పాల్గొని రాష్ట్ర ప్రజలకు సుఖ సంతోషాలు, మంచి వర్షాలు, శాంతిభద్రతలు కలగాలని ప్రార్థించారు. ఈ పవిత్ర దర్శన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ కూడా పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు లక్షలాది భక్తులు తరలిరానున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం చేపట్టిన ఏర్పాట్లలో భాగంగా మేడారంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్ స్టేషన్ను మంత్రులు ఘనంగా ప్రారంభించారు. జాతర రోజుల్లో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు రవాణా సౌకర్యాలు సజావుగా అందించేందుకు ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులు, అదనపు సిబ్బంది, భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రులు తెలిపారు. సమ్మక్క సారలమ్మ జాతరను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని, భక్తుల సౌకర్యమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. భక్తుల కోసం తాగునీరు, వైద్య సదుపాయాలు, పారిశుద్ధ్యం, రవాణా, భద్రతా వంటి అన్ని ఏర్పాట్లు పూర్తిస్థాయిలో చేపడుతున్నామని అధికారులు తెలిపారు. ఇక సమ్మక్క సారలమ్మ మహాజాతరకు ప్రారంభానికి సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో మేడారం అడవులు మరోసారి భక్తిశ్రద్ధలతో కలకలలాడేందుకు సిద్ధమవుతున్నాయి. లక్షలాది భక్తుల ఆరాధనతో అమ్మవార్ల సన్నిధానం పునీతంగా మారనుంది. స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి రమేష్ అందించిన నివేదిక. స్టే ట్యూన్డ్ స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. ములుగు జిల్లా మేడారం నుంచి భక్తి సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధుల నుంచి, అలాగే లైవ్ స్ట్రీమింగ్ కార్యక్రమాలు కొనసాగుతాయి. ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకున్న గౌరవనీయులు స్థానిక శాసనసభ్యురాలు గౌరవ మంత్రి సీతక్క గారికి, సోదరుడు పార్లమెంటు సభ్యులు బలరాం నాయక్ గారికి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ టిఆర్ఎండ్పి వికాస్ రాజు గారికి, ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి, ఆర్ఎండ్బి ఈఎన్సీ గారికి, మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కు, ఈ మేడారం సర్పంచ్, మార్కెట్ చైర్మన్, ఇతరత్ర ప్రజాప్రతినిధులకు, పాత్రికేయులకు, ఆర్టీసీ సిబ్బంది అందరికీ కూడా నమస్కారం. ప్రణాళిక చేయడం జరిగింది. రద్దీని దృష్టిలో పెట్టుకొని ఇంకా బస్సుల సంఖ్య పెంచాల్సి వస్తే కూడా ఆర్టీసీ సన్నద్ధంగా ఉంది అనే మాట సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. అదేవిధంగా యథావిధిగా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డ 48 గంటల్లో ఏ విధంగానైతే మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణ సౌకర్యం కలిగజేసినామో, జాతర సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అక్క చెల్లెలు మహిళలందరూ కూడా సమ్మక్క సారలమ్మ దర్శించుకోవడానికి కూడా ఉచితంగా ప్రయాణం చేసేటువంటి సౌకర్యాన్ని యథావిధిగా కొనసాగిస్తున్నామనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఉండాలని 51 కేంద్రాలు బస్ అక్కడ ప్రజలకు ఎక్కడానికి, ఇంకా మిగతా ప్రాంతాల్లో కూడా అక్కడ స్థానికంగా ఇదే విధంగా చిన్న స్థాయిలో మరి క్యూ లైన్లు కానీ, షెల్టర్లు కానీ, ప్రయాణికులను అన్ని రకాల సౌకర్యాలకు ఉండేటువంటి వాష్రూమ్స్ తో సహా అన్ని రకాల ఏర్పాట్లు చేయడంతో పాటుగా మేడారం జాతరలో ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేయమని చెప్పి తెలంగాణ ప్రభుత్వ పక్షాన కోరుతా ఉన్నాం. నాయక్ గారికి, మరి ఆర్టీసీ కమిషనర్ నాగిరెడ్డి గారికి, కలెక్టర్ గారికి, ఈఎన్సీ గారికి, ఎస్పీ గారికి, ఆర్టీసీ ఆర్ఎం గారికి, ఇతర అధికారులకు అందరికీ, పత్రికా మీడియా సోదరులకు పేరు పేరున నమస్కారాలు. మనం పెట్టిన తర్వాత బస్సులలో కూడా ఎక్కువ మంది మహిళా భక్తులు అనేది రావడం జరుగుతా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మరి బస్సులను కూడా ఇక్కడ దాకా ఫ్రీగా ఇవ్వాలని ఫస్ట్ 2024
అట్లా చేసి ఆయన ఫోన్ ఎంజాయ్ పెట్టుకుంటా నాకు ఈ ఫోన్ వెళ్తానా ఇదే